కూడా కళ్ళు మూసుకున్నట్లయితే మీ గృహాలలో ఈ లైవ్ చూస్తూ అందరూ కూడా కళ్ళు మూసుకుని తలలు వచ్చి మోకరించినట్లయితే ప్రార్థనతో మనము ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. ఈ లైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. దేవా మీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. బహున్నతుడా దయగలిగిన మా తండ్రి, ఉదయకాల సమయము మీ సన్నిధిని బట్టిన ప్రభా మమ్మల్ని ప్రేమించి ఈ జూన్ నెలలో మీరు ఇచ్చిన ఈ మొదటి పునరుద్ధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవా అయ్యా, మరి ఈ కార్యక్రమాన్ని పాటలతో ప్రారంభిస్తూ ఉన్నాను నాయన. ప్రారంభం నుంచి పాటలు పాడే బిడ్డలను అలానే మా తండ్రి ఆరాధన వాక్యము చెప్పే మీ దాసులను కూడా మీరు బలపరిచేసి చట్టం మరుగుపరచమని అయ్యా, అనేకులు కూడా నా ప్రభావ లైవ్ చూసి మిమ్మల్ని స్తుతించడానికి, గణపరచడానికి, మహిమపరచడానికి సహాయం చేయండి. ఏ దృష్టిని గలిబిలి చేయకుండా సహాయం చేయమని మీ ఆశీర్వాదం దీవెన మరి వీక్షిస్తున్న చూస్తున్న ప్రతి బిడ్డ మీద ఉంచమని, మంచి సమయం అనుకూలత దయచేయమని మీ సేవకునిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. కార్యములు జరిగించి ఈ కార్యక్రమమున తండ్రి ఈ ఆరాధన అంతట్లో కూడా మీరు తోడుగా ఉండమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి పెట్టుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవుని పిల్లలైన మీ అందరికీ ఈ పరిశుద్ధ దినం యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నా. ఈ సమయంలో కొన్ని పాటలు పాడుతూ ప్రభు యొక్క నామమును కనపరుచుకుందాము.
నిర్మించుకున్నాను
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి యొక్క పాట పాడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తాము. ఈ పాటిదానదయా నన్నింతగా హెచ్చించుటకు నీరింతటి దానదయా నాపై కృప చూపుటకు. ఈ పాటిదానదయా నన్నింతగా హెచ్చించుటకు నీరింతటి దానదయా నాపై కృప చూపుటకు. నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించి ప్రేమమయుడా నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటియేది. ఈ పాటిదానదయా నన్నింతగా హెచ్చించుటకు నీరింతటి దానదయా నాపై కృప చూపుటకు. ఈ పాటిదానదయా కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు.
ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా, నీ ప్రేమకు సాటి ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో అందరూ కూడా కళ్ళు మూసుకొని మన హృదయాలను మన చేతులను ప్రభునందు చూపిస్తూ గడిచిన దినములనియు ఆయన కృపలో దయలో ఆయన రెక్కల చాటున భద్రపరిచి బలపరిచిన దేవాది దేవుని నామమును కనపరుస్తూ కొద్ది నిమిషాలు ఆరాధన చేసుకుందాము. మా మంచి దేవుడా, నీకే స్తోత్రం యేసయ్యా. మా గొప్ప తండ్రి, నీకే స్తోత్రం. జీవాధిపతి, నీకే స్తోత్రం. జీవం కలిగిన దేవుడా, నీకే స్తోత్రం, 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 స్తోత్రం. మా మంచి కాపరి, నీకే స్తోత్రం, స్తోత్రం. అత్యున్నత సింహాసనం పైన ఆశీనుడైన దేవుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, నీకే స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రములు. ఏ యోగ్యత లేనటువంటి మమ్మలను, ఎన్నిక
సమయం నీవే జీవం, నీ ద్వారా తప్ప తండ్రి రాజ్యంలో ప్రవేశించే భాగ్యం మాకు లేదు యేసయ్య. అయ్యా నువ్వు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. బిడ్డమునై నేనుండగా యేసయ్య, నా తల్లి గర్భంలో నేనుండగా యేసయ్య, నువ్వు నన్ను చూసిన దేవుడు, యేసయ్య నువ్వు నన్ను కన్న దేవుడు, నువ్వు నన్ను కొన్న దేవుడు, నీ స్వహస్తాలతో చేసిన దేవుడు, నీ రక్తం ఇచ్చిన కొన్న గొప్ప దేవుడు యేసయ్య. నువ్వు చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. ప్రతి ఒక్కరు కూడా దేవునికి ఆరాధన చేద్దాం, చిన్నలేమి పెద్దలేమి ప్రతి ఒక్కరు కూడా మన హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాం. స్తుతుల పైన ఆశీనుడు, స్తోత్రాలకు అర్హుడు, స్తుతులు అందుకునే దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో అలాగే ఆరాధన ముందు కొనసాగుదాం. స్తోత్రం 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 యేసయ్య, మహాగణుడ మహోన్నతుడ, మహిమ కలిగిన తండ్రి, మానవ దేవ, మార్పు లేని రాజ్యం, నిన్న నేడు నిరంతరం ఏకరీతుకున్న గొప్ప తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాము అయ్యా. నువ్వు గడిచిన కాలంతో చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. యేసయ్య, మా అందరి జీవితాల్లో ఇంకొక పునరుద్ధరణ దినాన్ని మీరు దయచేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. లోకంలో పరిస్థితులు చూసుకున్నట్లయితే యేసయ్య చాలా భయంకరంగా ఉన్నాయి యేసయ్య. మిడతల దండు ద్వారా యేసయ్య, అలాగే కరోనా ద్వారా అనేక మంది బాధపడుతున్నారు యేసయ్య, అనేక మంది కుప్పకూలిపోతున్నారు యేసయ్య, అనేక మంది ప్రాణాలు విడుస్తున్నారు యేసయ్య. అయినను ఏ మంచితనం లేని మమ్మల్ని మీ సన్నిధానంలో నిలబడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. మమ్మల్ని నీ సేవకు ఎన్నుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. నన్ను మమ్మల్ని అందరినీ ఈరోజు నాకు క్షేమంగా సజీవించి నీ రక్షణ భాగ్యాన్ని దయచేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో మీరు తోడుకున్నప్పుడు అడుగుతున్నాం యేసయ్య. పాటలో మీరు మహిమ పొందినందుకు వందనాలు. వాక్య ధ్యానంలోకి వెళ్ళచుండగా యేసయ్య నీ ఆత్మతో అభిషేకించండి యేసయ్య. ఎడతల ఆత్మతో అభిషేకించి ఏ హృదయానికి ఏ మాటలైతే కావాలో అటువంటి మాటలను ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించమని అడుగుతున్నాం యేసయ్య. మనుషులైతే పై రూపాన్ని చూస్తారు యేసయ్య, కానీ నువ్వు హృదయాన్ని చూసే దేవుడు యేసయ్య. ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడి దర్శించి మీరే మమ్మల్ని ముందుకు నడిపించమని అడగచ్చు, మీరే మాకు ఆదరణ కలిగించమని అడగచ్చు, మీరే మమ్మల్ని ధైర్యపరచమని అడగచ్చు. ఈ లోకంలో ఎట్లా జీవించాలో యేసయ్య మీ మర్మాలతో మా అందరితో మాట్లాడమని అడగచ్చు. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నన్ను నేను తగ్గించుకుని నీ నామమునే హెచ్చిస్తూ యేసు నామములో అడిగిపోతున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు నామమున దేవునికి మహిమ కలుగునుగాక. పిల్లరా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైనటువంటి శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? సంతోషం. దేవునికి మహిమ. దేవుని మహాకృప, దయ, కనికరాన్ని బట్టి గడిచిన కాలమంతా కూడా నిజంగా దేవుడు మనల్ని ఎంతగానో ఆయన కృపలో భద్రపరిచారు. ఈ భయంకరమైనటువంటి పరిస్థితులలో మనము మన కుటుంబాలు క్షేమంగా ఉన్నామంటే అది కేవలం దేవుని ఉచితమైన కృప తప్ప మరొకటి ఏది కాదు. అటువంటి కృప మన పట్ల చూపిన దేవునికి మనం ఎంతైనా వందనస్తులమై ఉన్నాం. మంచిది. ఇంతవరకు చక్కని పాటలతో ప్రభుని స్తుతించి ఘనపరిచి ఆరాధించే ఒక మంచి ఈ అవకాశాన్ని ఈ పరిస్థితుల్లో కూడా దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రాలు. మరి ఈ సమయంలో దేవుని వాక్యములు మనం ధ్యానం చేద్దాం. ఒకసారి అందరూ కూడా చేతులు దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, థ్యాంక్ యూ, హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ మాటలు మనం చదువుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవుడి వాక్య భావము మనందరి కొరకై దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఆయన లోకములో జీవించినప్పుడు ఒక సందర్భంలో ఆయన మాట్లాడుతూ విసుగుదల గురించి ఆయన చెప్తా ఉన్నాడు. యేసు ప్రభు వారు ఏదైనా మాట్లాడారంటే, చెప్పారంటే అది చాలా ప్రాముఖ్యమైనదిగా ఉంటుంది.
కానీ ఈ విసుగుదల గురించి ఆయన మాట్లాడారు అంటే ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనందరం కూడా దీని గురించి చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన అవసరం ఉంది. విసుగుదల గురించి ఎందుకు ప్రభువారు ఈ మాట చెప్పినట్లు ఈరోజు మనం ధ్యానిస్తున్న వాక్య భాగానికి ముఖ్యాంశం ఇదే, విసుగుదల. ఈ విసుగుదల అనేటువంటిది మానవుని జీవితంలో ఎన్నో నష్టాలు కష్టాలు కలిగించేదిగా ఉంటుంది. ఎవరికైనా ఏ విషయంలోనైనా ఒకవేళ విసుగుదల కనుక వచ్చిందంటే వారు చేయవలసిన వాటిని చేయలేని పరిస్థితికి వెళ్ళిపోతారు. రెండవది, చేయకూడని వాటిని చేసే పరిస్థితుల్లో కూడా వెళ్ళిపోతారు. ఇదంతా ప్రమాదకరమైనటువంటిది. కొంతమంది జీవితాలలో వారు విసుగుదల చెందడాన్ని బట్టి వారి జీవితంలో కలిగిన కొన్ని నష్టాలను కష్టాలను జ్ఞాపకం చేసుకున్నారు. ఆ తర్వాత ఆ విసుగుదల అనేటువంటిది మన జీవితంలో రాకుండా ఉండాలంటే ఆ విసుగుదల బట్టి ఎంతమంది అయితే నష్టాలు కష్టాలు తెచ్చిపెట్టుకున్నారో అటువంటి ఆ పరిస్థితులు మరెవరి జీవితంలో కూడా రాకుండా ఉండాలంటే ఈ విషయాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. 3 సందర్భాలు నేను జ్ఞాపకం చేసి ముగించాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథంలో ఈ మాటను మనం చదువుకున్నాం. మొదటి అధ్యాయం 6వ వచనాన్ని చదువుకున్నాం. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరి అగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచు వచ్చెను. ఇక్కడ ఒక కుటుంబాన్ని మనం చూస్తున్నాం. ఎవరి కుటుంబం అంటే ఎల్కానా, అన్న, పెనిన్న. వీరిద్దరు కూడా ఆ వ్యక్తికి భార్యలై ఉన్నారు. అన్నకు సంతానం లేదు, పిల్లలు పుట్టలేదు. ఆమె వైరి అయినటువంటి పెనిన్న యెహోవా ఆమెకు సంతానము ఇవ్వనటువంటి కారణమును బట్టి ఆమెను విసిగించడానికి ఆ కారణం బట్టి అనేక విధాలుగా మాట్లాడుతూ కోపం పుట్టిస్తూ వచ్చిందట. ఈమె మాటల ద్వారా అన్న కోపగించుకుని తన జీవితంలో విసుగు చెంది నిరాశకు లోనై ఆమె చేసిన పని ఏమిటంటే అప్పుడప్పుడు భర్తతో కలిసి మందిరానికి వెళుతుంది. ఏదో మొక్కుబడి చేసి చెల్లించుకుంటున్నారు, అన్నీ అయిపోతున్నాయి. కానీ ఆమెకు సంతానం మాత్రం కలగట్లేదు. ఈ విసుగనేటువంటిది నిరాశను కలిగిస్తుంది. అందువల్ల ఈమె కూడా ఏం చేసిందంటే చేయవలసినవి చేయకుండా చేయకూడని వాటిని చేస్తూ ఈ అన్న అనేటువంటి ఆమె తన ఆరోగ్యాన్ని క్షీణింప చేసుకుంటూ ఉంది, దుఃఖపడుతూ ఉంది, ఏడుస్తూ ఉంది. ఆమె భర్త ఈమెను ఎంత వాదార్చినా వాదాలకు నమ్మక ఉంది. ఆమె భర్త ఎటువంటి మాటలు చెప్పినా ఎంతగా ప్రేమించినా ఈమెకు మాత్రం వాదార్పు లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు. కాబట్టి తన వైరి యొక్క మాటలు బట్టి కోపగించుకుంటూ విసుగు చెంది నేను అనుకుంటాను, ఎందుకు ఈ బ్రతుకు, ఏమన్నా కానీ ఉంటే ఉంటాను, పోతే పోతాను, ఈ మాటలు అనిపించుకోవడం కంటే, ఈ లోటు కలిగి ఉండడం కంటే, ఈ అవమానం భరించడం కంటే, ఈ సమస్యని ఎదుర్కోవడం కంటే చనిపోతేనే బెటర్. ఎందుకు ఈ బ్రతుకు, ఉంటే ఉంటాం, పోతే పోతాం అన్నట్టుగా ఏం చేస్తుందంటే భోజనం చేయడం మానేసింది. సరిగ్గా భోజనం చేయడం లేదు, ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటుంది. ఈమె బట్టి నిజంగా భర్తకు కూడా ఎంతో వేదన, ఆయనకి నెమ్మది లేదు. ఏదో లోటు ఉంది జీవితంలో, ఏదో సమస్య ఉంది జీవితంలో. అతను బట్టి ఎవరన్నా ప్రకటన లేదా ఒక మాట అంటే అనొచ్చు, కోపం పుట్టించేటట్టుగా మాట్లాడవచ్చు. అంత మాత్రాన విసుగు చెందాలా? జీవితం మీద విరక్తి చెందాలా? దేవుని బిడ్డల జీవితం అలాంటి పరిస్థితుల్లో ఉంటుందా? లేకపోతే అలాంటి పరిస్థితులకు దేవుడు వారి జీవితాలను విడిచిపెట్టేస్తాడా?
అలా కనుక దేవుడు వారి జీవితాన్ని విడిచిపెట్టేస్తే ఆ విధంగా ఈ రోజున ఎంతో మంది నష్టపోతారు. కానీ మనం నమ్మినటువంటి దేవుడు అలాంటి దేవుడు కాదు. ఆయన ఎవరు కూడా లోటుతో కానీ, ఇబ్బందితో కానీ, దుఃఖంతో కానీ, బాధతో కానీ ఉండడం ఆయనకి ఇష్టం లేదు. అలాంటి వారిని చూస్తూ ఊరుకోడు ఆయన. తప్పకుండా వారిని విడిపిస్తాడు, వారి అవసరాలు తీరుస్తాడు, వారి లోటుబాటు సరిచేస్తాడు, వారి సమస్యలు తీరుస్తాడు, వారి ప్రతివాది నుంచి విడిపిస్తాడు, న్యాయం చేస్తాడు. అటువంటి దేవుని కలిగినటువంటి ఈమె తన జీవితంలో ఉన్న లోటును బట్టి పక్కన ఎవరైనా అంటున్నారని చెప్పేసి కోపగించుకుని విసుగు చెంది విరక్తి చెంది భోజనం చేయడం మానేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే ఏంటి లాభం, ఏంటి ప్రయోజనం? ఈ మాట ఎందుకు చెప్తున్నారంటే ఈ రోజు కూడా దేవుని నమ్ముకున్న బిడ్డలు చాలా మంది ఇంకా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఎవరు ఏదన్నారని కోపగించుకోవడం, ఏదో జీవితంలో జరగలేదని, ఏదో లోటుగా ఉందని, ఏదో సమస్యగా ఉందని ఇలాగా విసుగు చెంది విరక్తి చెంది వారి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం, వారు బలహీనపరుచుకోవడం, వారి జీవితంలో లేని నష్టాలు కష్టాలు తెచ్చిపెట్టుకోవడం, ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నాం. అలాంటప్పుడు మరి దేవుడు మన జీవితంలో ఉన్నాడు, మరేంటి ప్రయోజనం మనకి? దేవుడు అంటే తెలియని వారికి ఆ పరిస్థితులు వచ్చేమో, కానీ దేవుడు అంటే తెలిసిన వారికి పరిస్థితులు ఏమాత్రం ఉండడానికి వీల్లేదు. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు, అలాంటి సమస్య వచ్చినప్పుడు మరి ఏం చేయాలి అంటే మార్గం ఏమీ లేదా, దానికి పరిష్కారం లేదా? ఖచ్చితంగా ఉంది. అందుకే మనం మన జీవితంలో విసుగు చెందకూడదు, విరక్తి చెందకూడదు. మన జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ మన పట్ల ప్రభు చిత్తం ఏంటి, అనే ఉద్దేశం ఏంటనేది మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనం గ్రహిస్తామో దాని ప్రకారంగా చేసినప్పుడు ఇమీడియట్లీ దేవుడు మనల్ని మన దుఃఖాన్ని చిడిపిస్తాడు, మన లోటును చిడిపిస్తాడు, బాధ కలిగించే పరిస్థితులు చిడిపిస్తాడు. అన్న చేయవలసింది చేయలేదు, చేయకూడదు చేస్తూ ఉంది. ఏడవడం, బోధన చేయకుండా ఎప్పుడు విచారిస్తూ బాధపడుతూ ఉండడం, అలా ఉన్నంత కాలం రోజు రోజుకి క్షీణిస్తూ వచ్చింది. కానీ తన జీవితంలో ఏమాత్రం ప్రయత్నం లేకుండా పోయింది. కానీ ఒకనొక రోజున ఆమె బాగా ఆలోచన చేసి ఆమె ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించి ఒకరోజు చేయవలసింది చేసింది. ఆమె ఏం చేసింది అంటే, అంతకుముందు అన్నడు కూడా దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమరించలా, దేవుని సన్నిధిలో తన దుఃఖాన్ని కుమరించలా, అంతగా ఎప్పుడు కూడా ఆమె ప్రార్థించలేదు. ఇప్పుడు మాత్రం దావీదు కూర్చుని ఆసనం దగ్గరకు వచ్చి వాళ్ళ మొక్కుబడులను చెల్లించడానికి అయిపోయిన తర్వాత చాలా వేదనతో, మనోవేదనతో భారం కలిగి ప్రార్థన చేసిందండి. మొక్కుబడి కూడా చేస్తుంది. ఆమె మౌనంగా ఉండి మనోవేదనతో దుఃఖపడుతూ మూలుగుతూ ప్రార్థన చేస్తుంటే దావీదు కూడా చూసి పొరపడ్డాడు. ఇవేదో ఒక మత్తులో ఉందనుకున్నాడు. కానీ తన మనసులోని వేదన దేవుడి దగ్గర కుమరిస్తుంది అనుకోలేకపోయాడు ఆయన. ఎప్పుడైతే చేయవలసింది చేసిందో అంతే ఆమె ప్రార్థన దేవుడు ఆలకించాడు. నిజంగా ఆ రోజు ఓపిక తెచ్చుకోలే, ఆ రోజు నా మెచ్చుకోలేదు. కాస్త ఆలస్యమైన ఓపిక కూర్చుని బాగా ప్రార్థన చేసింది. దేవుడు అద్భుతం చేశాడు. ఆమె లోటు తీర్చబడింది, ఆమె మనసుకు నెమ్మది కలిగింది, దేవుని వాగ్దానాన్ని పొందుకుంది. ఆశ్చర్యం ఆ రోజు నుంచి ఆమె దుఃఖమును మానేసింది, చక్కగా బోధన చేస్తుంది. వాగ్దానం ప్రకారంగా దేవుడు కుమారుడిని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున దేవుని బిడ్డలారా, మనం కూడా సమస్యలు బట్టి, పరిస్థితులు బట్టి విసుగు చెంది విరక్తి చెంది చేయవలసిన వాటి గురించి ఆలోచన లేకుండా అనాలోచనగా ఏదేదో చేస్తుంటే వాటి వల్ల మన జీవితానికి నష్టము కష్టమే కానీ ప్రయోజనం లేదు. అన్న అనాలోచనగా ఏది చేయాలో గ్రహించకుండా చేయకుండా వాటిని చేస్తున్నంత కాలం ఎంతో క్షీణించింది, దుఃఖవుతుంది, మోదరం లేదు. మరి ఈరోజు నీవు నేను ఎలా ఉంటున్నాను ఒకసారి ఆలోచన చేయండి. మరొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. న్యాయాధిపతుల గ్రంథంలో 16వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుతున్నాను.
ఆమె అనుదినమును మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి చావగోరెను. ఇది ఎవరి గురించి అంటే శాంసోన్. శాంసోన్ ఎంత గొప్పోడంటే, ఎంత బలవంతుడంటే, సింహాన్ని పట్టి చించేసినటువంటి వాడు. శత్రువులైన ఫిలిష్తీయులకు సింహ స్వప్నంగా మారినటువంటి వాడు. శత్రువులైన వారు అనేక సార్లు శాంసోన్ని బంధించడానికి శత ప్రయత్నాలు చేసిన, బలమైన ప్రయత్నాలు చేసిన, సునాయాసంగా తప్పించుకుని వెళ్ళిపోయేవాడు. ఇటువంటి వ్యక్తి ఒక రోజున ఒక వేశ్య దగ్గర పడిపోయాడు. దేవుని కొరకు నాశనుగా, లోకస్తులాగా కాకుండా దేవుని కొరకు ఒక ప్రత్యేకంగా జీవించవలసిన ఈ వ్యక్తి, ప్రజలకు న్యాయాధిపతిగా ఉండవలసిన ఈ వ్యక్తి, దేవుని కొరకు ఉండవలసిన ఈ వ్యక్తి తన ప్రత్యేకతను కోల్పోయి విడిచిపెట్టి, తన బాధ్యతలను మరచి శరీర సంబంధమైనటువంటి కోరికలను తీర్చుకోవడానికి ఒక వేశ్య దగ్గర పడిపోతే, శత్రువులు ఆ వేశ్యను ఆధారం చేసుకుని శాంసోన్ని చంపడానికి ప్రయత్నం చేశారు. ఎలాగో మనకి దొరకట్లేదు, ఈమె ద్వారా దొరికించుకుని మన శత్రువైన శాంసోన్ని చంపాలనుకున్నారు వాళ్ళు. ఈ వేసి దగ్గర బలహీనుడైపోయాడు శాంసోన్. ఇంత బలవంతుడే కానీ అక్కడ బలహీనుడైపోయాడు. దేవుని బిడ్డలారా, మనం ఆత్మీయంగా ఎంత బలవంతులమైనప్పటికీ కూడా శరీర సంబంధమైన ఏ బలహీనతలను కనుక మనం పడిపోయామంటే మన పని అయిపోయినట్టే. ఒకవేళ ప్రార్థనలో బలవంతులు కావచ్చు, ఆరాధనలో బలవంతులు కావచ్చు, దేవుడికి ఇచ్చే విషయంలో బలవంతులు కావచ్చు, పరిచయం చేసే విషయంలో బలవంతులు కావచ్చు, కానీ జీవితంలో కనుక బలహీనతలు, శరీర సంబంధాల బలహీనతలు వస్తే మన పని అయిపోయినట్టే. అందుకే దావీదు సౌలు రాజు యుద్ధంలో చనిపోయిన తర్వాత, తన స్నేహితుడు చనిపోయిన తర్వాత జోనతాన్ అది చూసి తెలిసి దుఃఖ శోకం ఒకటి ఎత్తి పాడి అంటాడు, అయ్యో యుద్ధ రంగమందు బలాఢ్యులు పడిపోయిరే. వారు బలాఢ్యులే కానీ పడిపోయారు. ఎక్కడ పడిపోయి వీళ్ళు? యుద్ధంలో పడిపోయారు. కనుక ఈ లోకంలో మన ఆత్మీయ జీవితం యొక్క పోరాటంతో కూడినటువంటిది. పాపముతో, లోకముతో, సాతానుతో, శరీరాశలతో ఎప్పుడూ పోరాటమే. ఆ పోరాటంలో మనం బలంగా ఉంటే జయించగలుగుతాం, బలహీనంగా ఉంటే ఓడిపోతాం, పడిపోతాం, నశించిపోతాం, ప్రాణాలు కూడా పోగొట్టిన పరిస్థితి వస్తుంది. శాంసోన్ పరిస్థితి అదే. చాలా విషయాలు అన్నింటిలో బాగున్నాడు, కానీ ఇక్కడ పుస్తకాల బలహీన వీక్నెస్ ఉంది. వీక్నెస్ పిల్లారా, ఆ స్త్రీకి కొంత డబ్బిచ్చి సంసోన్ యొక్క బల రహస్యం ఏమిటో తెలుసుకుని కనుక మాకు చెబితే, ఇదిగో నీకు ఇంత డబ్బిస్తాం. మరి వ్యభిచారి నమ్మకస్తురాల్లాగా ఉంటుందా? వ్యభిచారి మంచి మనసు కలిగి ఉంటుందా? వ్యభిచారి ఎదుటి వ్యక్తి క్షేమాన్ని కోరేదిగా ఉంటుందా? తనకు డబ్బు కావాలి, తన శరీర కోరికలు తీర్చుకోవాలి. ఎవరు ఏమైపోతే నాకెందుకు, ఎవరు నశించిపోయిన నష్టపోయిన నాకు అవసరం లేదు, నేను అనుకున్నది జరగాలంటే, నా కోరికలు తేవాలి. ఈయన అక్కడ పడిపోయాడు. మెల్లగా ఆయనకి లాలా మాటలు చెబుతూ ఈయన బల రహస్యం తెలుసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసింది. కొంతకాలం సంసోన్ చెప్పలా, మోసపోతూ వచ్చింది. తర్వాత చిరుకు స్థలకల్లా ఆయన మీద అడిగినట్టుగా చేసి, నన్ను మోసం చేస్తున్నా, నా మీద నీకు ప్రేమ లేదు విధంగా, నువ్వు మోసగాడు, వీళ్ళు అబద్ధపడుతున్నావు అని చెప్పేసి సంసోన్ని మొత్తానికి చేసింది. ఏమైనా సరే నీ బలారహస్యం చెప్పాలి, చాలాసార్లు మోసం చేశావు, ఈసారి కనుక మోసం చేస్తే కుదరదు, బాగోదు అని చెప్పేసి మొత్తానికి మాటల చేత అతన్ని విసిగించడం మొదలుపెట్టి, అంతే మాటలతో ఆయనను శోధిస్తూ ఉంటే తట్టుకోలేకపోయాడు, విసుగు చెందాడు. ఆ విసుగుదల సంసోనికి ఎలాంటి ఆలోచన కలిగించిందంటే, ఎందుకు ఈ బ్రతుకు చస్తే పోతుంది, చావకోరని రాస్తుంది అక్కడ. ఈ మాటలతో శోధించబడ్డ కంటే చనిపోవడం బెటర్ అనుకున్నాడంట. ఏమంటే దేవుడు ఏదో సమస్య వచ్చిందని, శోధన వచ్చిందని, కష్టం వచ్చి నష్టం వచ్చిందని చనిపోవడానికి దేవుడు నిర్ణయం చేశాడా?
చనిపోయే పరిస్థితులను మనం విడిచిపెట్టేస్తారా? కానీ సంసోను చేయవలసిన వాటిని చేయకుండా చేయకూడని వాటిని చేస్తున్నాడు. తన ప్రత్యేకతను విడిచిపెట్టేశాడు, చేయకూడని వాటిని చేస్తున్నాడు. ప్రజలకు న్యాయం పొందవలసిన బాధ్యతను విడిచిపెట్టేశాడు. బలహీనులైన శరీరం కోరికల కోసం వెళ్ళి ఒక స్త్రీ దగ్గర బంధించబడ్డాడు, వేశ్య దగ్గర. బయటకు రాలేకపోతున్నాడు, దేవుని ఆత్మకు దూరం అయిపోయాడు. ప్రియులారా, బలరహస్యం చెప్పేశాడు, అంతే. ఆమె శత్రువులకు పట్టించేసింది. తర్వాత జరిగిన పరిస్థితి మనకు తెలుసు. బంధించబడ్డాడు, కనుగుడ్లు తీయబడి గుడ్డోడు అయిపోయాడు. వారి దాగుడు దేవత గుడిలో తిరగలగిసిన వాడిగా అయిపోయాడు. ఎంత నష్టం కలిగింది ఆలోచించండి. విసుగుదల అనేటువంటిది ఎంత డేంజర్. మూడో మాట జ్ఞాపకం చేసి మన ముగింపులో. అయితే పిల్లరా, లూకాసు వార్త 18వ అధ్యాయంలో చూస్తాం. విసుగుదల గురించి యేసు ప్రభు వారు మాట్లాడిన మాట, వారు విసుగక నిత్యం ప్రార్థన చేయించుట వలనను చెప్పడానికి ఈ ఉపమానం చెప్పాడు. మనకు తెలిసిన ఉపమానం, ఒక విధవరాలు తన ప్రతివాదిత న్యాయం కోసం చెడ్డ న్యాయపతికి వెళ్ళింది. అతనికి దేవుని భయం లేదు, మనుషులు లెక్క చేయడు. కానీ మాట మాటికి వెళ్ళింది. కొంతకాలం పట్టించుకోలేదు. ఈమె మాట మాటికి వెళుతుంది అంటే అర్థం ఏంటంటే ఈమెకు విసుగుదల లేదు. విసుగుదల ఉంటే ఒక 3-4 సార్లు వెళ్ళి ఆగిపోయేది. అప్పుడేం జరిగేది? తనకు న్యాయం జరిగేది కాదు. ఆ సమస్యలనే శోధన అలా ఉండిపోయేది. కానీ ఆమెకు న్యాయం జరిగింది. ఈమె మాటికి తిరగడాన్ని బట్టి ఆ న్యాయాధిపతి విసిగిపోయి, అబ్బో లాభం లేదు, నేను న్యాయం చేయాల్సిందే, నేను దేవుడు అంటే భయపడి మనుషులు లెక్క చేయరు. ఆయన ఈమె మాత్రం మాటికి వచ్చి తొందర చేస్తుంది, కనుక న్యాయం చేయాల్సిందే. చేసేసాడట. ప్రభు అంటాడు, చెడ్డ న్యాయాధిపతి న్యాయం చేశాడు కదా, నేను ఏర్పాటు చేసుకున్న నా ప్రజలు దివరాత్రులు మొరపెట్టుచుండగా నేను వారి విషయం విచారించిన ఆలోచన చేయనా? వారి కొరకేగా నేను ఆలోచించేది. దివరాత్రులు అనే మాట చూడండి, ఎక్కువగా ప్రార్థన చేయడం, కార్యం జరిగే వరకు ప్రార్థన చేయడం, జవాబు వచ్చే వరకు ఓపికతో కనిపెట్టడం దీన్ని చూపిస్తుంది. విసుగుదలంటే దివరాత్రులు ప్రార్థన చేయదు. విసుగుదలను ప్రార్థన ఎంతంటే 5 నిమిషాలు, 10 నిమిషాలు, 2 నిమిషాలు, 3 నిమిషాలు, అంతకంటే ఎక్కువ చేయలేదు విసుగుదల ఉంటే. కానీ ఈమెకు విసుగుదల లేదు. అందుకే ఆమె సాధించింది, న్యాయాన్ని పొందుకుంది, సమస్యల నుంచి విడుదల పొందింది. మనం కూడా అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. పత్రికలో కూడా ఒక చోట సందర్భం ఉంది వ్యవసాయకుడి గురించి. మంచి వ్యవసాయకుడన్నా తొలకరి వర్షం కొరకు, కడవరి వర్షం కొరకు ఓపికతో కనిపెడతాడంట. భూమిని దున్ని సేద్యం చేసి తొలకరి వర్షానికి భూమిని సిద్ధపరుస్తాడు, విత్తనాలు వేస్తాడు. అది వచ్చే వరకు ఓపికగా కనిపెట్టుకుని ఉంటాడు. ఆ తర్వాత కడవరి వర్షం, ఆ పైరు చక్కగా ఎదిగి ఫలించి కోత వచ్చే వరకు కూడా ఆ వర్షం కొరకు కూడా ఓపికతో కనిపెట్టుకుని ఉంటాడంట. తన పొలానికి ఆ వర్షపు నీరును అందించడానికి ఆ వ్యవసాయకుడి మంచి ఫలసాయాన్ని పొందుతాడు. ఓపిక లేని వ్యక్తి, కనిపెట్టని వ్యక్తి తన పొలాన్ని సేద్యం చేయలేడు, పంట పండించలేడు, ఫలాన్ని పొందలేడు. మరి కొన్నిసార్లు ఆలస్యం అవుతూ ఉంటుంది. తొలకరి వర్షం వరకు చూస్తున్నప్పుడు ఆలస్యం అవుతుంది. ఈ వర్షం వచ్చేటట్లేదులే, ఈ అనవసరం ఎందుకు ఈ వ్యవసాయం చేయడం, భూమితో అంత ఎందుకు శ్రమ అని విడిచిపెట్టేస్తే అంతే. అది మంచి వ్యవసాయం విడిచిపెట్టడు, చివరి వరకు కొమ్మతో కనిపెట్టుకుంటాడు. రెడీగా ఎప్పుడు చివరి వర్షం వరకు కనిపెట్టుకుంటాడు. మనం కూడా అలా ఉండాలని ప్రభు చెప్తున్నారు. పరిస్థితుల్లో ఎవరికి ఓపిక లేకుండా పోయింది. ఎవరు చూసినా వారి జీవితంలో విసుగుదల ఎక్కువైపోయింది. యవనస్తులకి ఓపిక లేదు, ముసలాళ్ళకి ఓపిక లేదు, చిన్నవారికి ఓపిక లేదు, స్త్రీలకి ఓపిక లేదు, పురుషులకి ఓపిక లేదు. అందుకే ఎక్కడ చూసినా ఏదో ఒక గలిబిలి, నష్టాలు, కష్టాలు జరుగుతున్నాయి. ఏది ఏమైనా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం విసుగు చెంది, విరక్తి చెంది, చేయకూడని వాటిని చేసి చేయవలసిన వాటిని మానేసి మన జీవితంలో కష్టాలు, నష్టాలు
తెచ్చిపెట్టుకోకుండా ఉండాలంటే, మనకు ఓపిక కావాలంటే అప్పుడు మనం ఏం చేయాలి? ఈ సంవత్సరం ఆ తెలియలాను బట్టి విడిచిపెట్టలేదు. అక్కడే ఉన్నాడు కనుక ఆ మాటలతో శోధించబడ్డాడు. శోధన కలుగుతుందని అర్థమైనప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోతే ఆ శోధన ఉండదుగా అన్నా కూడా మరి దేవుని సన్నిధికి వెళ్ళి బాధ కలిగి ప్రార్థన చేస్తే దేవునికి అసాధ్యమైన ఏదీ లేదు అని ఆలోచించి ఉంటే అంతకాలం ఆమె దుఃఖుతుండే పరిస్థితి ఉండేది కాదు, ఆరోగ్యం క్షీణించేది కాదు, తన భర్తకి మనశ్శాంతి లేకుండా చేసేది కాదు. అయితే మరి ఈ రోజున మనమేం చేయాలి? మనం విసుగుదల లేకుండా మనం చేసే ప్రతి వాటిలో ఓపిక కలిగి చేయవలసిన వాటిని చేసేవారిగా, చేయకూడని వాటిని చేయకుండా ఉండేవారిగా ఉండాలంటే ఓపిక కావాలి, విసుగుదల ఉండకూడదు. మరి ఎలా ఓపిక వచ్చింది? అందుకే హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయంలో రాస్తుంది. మొదటి నుంచి చదివితే అక్కడ అద్భుతమైన మాట్లాడు ఏమిటంటే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్ల మనం ఆవరించినందున మనం కూడా సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపము భారం విడిచిపెట్టి మన విశ్వాసానికి కర్తయ్య దాన్ని కొనసాగించుడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉన్న పందెంలో ఓపికతో పరిగెత్తుదాము. ఓపిక కావాలి. ఏదన్నా జరగాలంటే, సక్సెస్ అవ్వాలంటే, జవాబు రావాలంటే, కార్యం జరగాలంటే, పంటలు పండాలంటే, సహాయం రావాలంటే, సమాధానం కలగాలంటే, సమస్యలు పోవాలంటే ఓపిక అవసరం. ఎలా వచ్చింది ఓపిక మరి? అందుకే బైబిల్ అంటుంది, ఒక పక్కన సాక్షి సమూహం ఉంది. మనం విసిగిపోతున్నప్పుడు, విరక్తి చెందుతున్నప్పుడు మనం ఎక్కిరించడానికి ఒక సాక్షి సమూహాన్ని మన కోసం మేఘంలాగా పెట్టాడు ఆయన. ఎక్కడికి వెళ్ళినా మేఘం ఉంటుంది, మేఘం లేకుండా ఉండదు. ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్ట్ నుంచి కానానుకు వెళుతుంటే 40 సంవత్సరాల ప్రయాణంలో పగటి వేళ మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభం వారితో ఉన్నదని బైబిల్ చెప్తుంది. దానిని దేవుడు తొలగించలేదట. అలాగే మనం ఎక్కడున్నా, ఎంత దూరం వెళుతున్న ఏ పరిస్థితుల్లో ఉన్నా ఖచ్చితంగా మన కొరకు ఒక మేఘం ఉంటుంది. అంటే వారి జీవితంలో మనకులాగా పరిస్థితులు మారినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, శోధన కలిగినప్పుడు ఆ పరిస్థితుల్లో వారు నిలబడి జయించి విశ్వాస వీరులుగా, విజయ వీరులుగా ఉన్నటువంటి వారిని ఖచ్చితంగా మనకు పక్కన పెట్టే ఉంచుతాడు దేవుడు. అది మనం గమనించాలి, అటువైపు చూడాలి, వారి ద్వారా కలిగే ఎంకరేజ్మెంట్ తీసుకోవాలి. అందుకే దేవుని బిడ్డలు మనం అప్పుడప్పుడు వచ్చి భక్తుల సాక్ష్యాలు తెలుసుకోవాలి, వినాలి, చదవాలి. మనకెంతో ఎంకరేజ్గా ఉంటుంది, సపోర్ట్గా ఉంటుంది, సహాయంగా ఉంటుంది. మనం విసిగిపోకుండా, విరక్తి చెందకుండా చక్కగా ముందుకు సాగడానికి మన ముందు మన ప్రభువు యేసుక్రీస్తు వారు మన రక్షకుడు ఉన్నాడు. మన విశ్వాసానికి కర్త ఆయనే. మన విశ్వాస జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని కడవరకు ముందుకు కొనసాగించేవాడు ఆయనే. ఆయన వైపు చూడాలట. ఈ మేఘం సపోర్ట్ తీసుకోవాలి. ఎప్పుడు మనం ఆయన వైపే చూడాలి. గొలియాతు యుద్ధానికి వచ్చినప్పుడు ఇశ్రాయేలు గొలియాతును చూసి కుంగిపోయారు. దావీదు దేవుని చూసి ధైర్యంగా ఉన్నాడు. యుద్ధము యెహోవాదే. ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్ట్ విడిపించబడి ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినాక మరలా ఐగుప్తులు మన వెనక తగ్గుకుంటూ వస్తే ఎదర సముద్రాన్ని చూశారు, వెనక శత్రువును చూశారు, కానీ వారితో ఉన్న దేవుని వారు చూడలేకపోయారు. అందుకే వారు విసుగు చెందారు, విరక్తి చెందారు. ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు మోషే? ఐగుప్తులో ఉన్నా బాగుండేది కదా. ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని పట్టుకు వెళ్ళి ఇంకా ఎక్కువగా విమర్శిస్తారు, ఇంకా ఎక్కువగా బాధ పెడతారు. అనవసరం ఈ మాటలు విని మోసపోయాం. ఇప్పుడు ఎదురుగా నువ్వు వెనక పోయాలంటే మా పరిస్థితి, ఆ పరిస్థితి ఏంటి ఇప్పుడు అని చెప్పేసి వారు నిజంగా మోషే మీదకి వచ్చారు. పిల్లల వారిని విడిపించిన దేవుడు, ఐగుప్తులు అద్భుతాలు చేసిన దేవుడు, పరో హృదయాన్ని కదిలించిన దేవుడు, వారితో ఉన్న సంగతి వారు మర్చిపోయి ఆయన చూడకుండా సమస్యలే చూస్తున్నారు, శత్రుడే చూస్తున్నారు, ప్రభుని చోట్ల. అధిక వారికి ఓపిక లేదు, అధిక వారికి విసుగుదల. దేవుని బిడ్డ ఈరోజు మరి మనం ఎలా ఉంటున్నాం? మన జీవితంలో శత్రువు వచ్చిన, శ్రమ వచ్చిన, శోధన వచ్చిన, ఏదైనా అనరాని మాటలు వచ్చిన, ఏ
చూస్తున్నాం, అటు చూస్తున్నామా, ప్రభుని చూస్తున్నామా? ఆలోచించండి ఒక్కసారి. మన ముందు ఎందుకున్నాడు ఆయన? మనం నడిపించడానికే, కొనసాగించడానికే, మన గమ్యానికి తీసుకెళ్ళడానికే, మనం విడిచిపెట్టడానికి కాదు. నన్ను చూడు, నీకు ఓపిక వచ్చింది, సహనం వచ్చింది, నన్ను చూడు అనగలుగుతావు. నిజమే, భయంకరమైన శ్రమలు కూడా భారమైన శ్రమలు వస్తూ ఒలుగొంద కొండ వరకు వెళ్ళాడు, కానీ మధ్యలో ఆగలేదు ఆయన. యేసుప్రభు వారి జీవితంలో కలిగిన శ్రమలు, సమస్యలు, శత్రువులు ఎంతో భయంకరంగా ఒక రోజున అన్ని ఓడిపోయినాయి. అందరూ ఓడిపోయారు, ప్రభువే గెలిచారు. అందుకే బైబిల్ అంటుంది, అంతవరకు సహించువాడే ధన్యుడు, వాళ్ళే నిత్య జీవానికి వారసులు. మనుషుల వైపు చూసి, పరిస్థితుల వైపు చూసి, మనుషుల మాటల వైపు చూసి విసుగు చెంది, విరక్తి చెంది చేయకూడదు చేస్తున్నావా? దేవుని ఉద్దేశం చిత్తమేంటో గ్రహించకుండా ఉన్నావా? చేయవలసిన వాటిని చేయలేకపోతున్నావా? ఆలోచించు ఒక్కసారి. 40 సంవత్సరాలు భయంకర పరిస్థితుల్లో మోషే ప్రజలు నడిపించాడంటే కారణం, ఎన్ని సమస్యలు వచ్చినా, శ్రమలు వచ్చినా, కష్టం వచ్చినా, నిందలు వచ్చినా, అవమానం వచ్చినా, ఏదొచ్చినా మోషే దేవుని వైపు చూసేవాడు. మన ఎదుట ఉన్నాడంటే మనకి కనిపిస్తూ ఉన్నాడు. కనిపించని దేవుడు కాదు, కనిపించే దేవుడు. మన వెనక కాదు, మన ముందు ఉన్నాడు ఆయన. మన ముందు నడిపిస్తాడు ఆయన. ఆయన వెనక ఉంటాడు, ఈ ప్రక్కన ఉంటాడు, ఆ ప్రక్కన ఉంటాడు, ముందు ఉంటాడు. ఆయన లేని దిక్కే లేదు. భార్యభర్తలు చాలా మంది విసుగుదలతో విరక్తి చెంది విడిపోతున్నారు, దూరం అయిపోతున్నారు. తల్లిదండ్రులు పిల్లలు విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నారు. సంఘాలలో చాలా మంది సంఘాలు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. సేవకులతో సహవాసం విడిచిపెట్టేస్తున్నారు. ఎలీషాతో ఉన్న శిష్యులు కూడా ఆయనతో ఉన్నప్పుడు అక్కడ కొన్ని పరిస్థితులు బట్టి వారు కూడా ఓపికను కోల్పోయారు. తీసుకొచ్చేసి దానిపడే మనం ఉండడమే ఇంకా, ఇక ఆయనకు దూరం వెళ్ళడం మంచిది అనుకున్నారంట. ఒకరోజు మొత్తానికి వచ్చి ఆయనతో చెప్పాడు, మేము కాస్త దూరం ఉండాలనుకుంటున్నాం, నీ దగ్గర స్థలం ఇరుగ్గా ఉంది, మా వల్ల కావట్లేదు. మరి ఇరుకును సహించుకుంటూ పంచుకుంటే అట్లా మన మార్గమే ఇరుకు మార్గం. ఈ మార్గంలో నుంచి వెళ్తేనే నిశ్చయం అన్నాడు. విశాల మార్గం ఉంది, అది నరకానికి వెళ్ళిందంట. ఎలీషా సరే మంచిది కట్టుకోండి, అయ్యా చెట్టు పట్టుకుంటా వెళ్ళి అడిగికి వెళ్ళి మీరు కూడా మాతో రావాలి. వెళ్ళారు. ఒక ఆయన నది మీదకి వెళ్ళిన చెట్టు కొట్టాడంట. తిన్న ముందు కొమ్మ ఎత్తడికి బాగుంటుందని కొడుతుంటే గొడ్ల దారి నేలలో పడిపోయింది. ఎంత కేక వేసి, అయ్యా తగ్గుతున్నా గొడ్డ పడిపోయింది, నాది కూడా కాదు, ఎరువులు వచ్చాను, ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి ఎంత ఏడుపు, వాన, కేక. వెంటనే రైతుడు వచ్చాడు. ఎక్కడ పడిపోయింది? మన చోట ఒక చెట్టు కొమ్మడానికి అక్కడ ఏమో వేసాడు. నేలలో పడిపోయిన గొడ్డ పైకి దిగింది. అప్పుడు అర్థమైందండి, ఓ నాయన, కష్టమైన, నష్టమైన, శ్రమైన, బాధైన ఓర్చుకుని, సహించుకుని, భరించుకుని ఆయనకుంటే మనకి మేలు. కానీ ఏదో ఒకరి ఇబ్బంది ఉందని, కష్టం ఉందని ఆయనకు దూరం వెళితే లేని సమస్యలు తెచ్చుకున్నట్టే. ఆయన ఉన్నాడు కాబట్టి సరిపోతుంది. లేకపోతే అనుకుంటారు, ఆ దెబ్బతో అతను మనసు మార్చుకుని ఉంటాడు. అనుకుంటాను, అయ్యా ఎవరు వెళ్ళిపోయినా నేను మాత్రం నీతోనే ఉంటాను. ఇక్కడ ఎంత ఇరుకావని, ఎంత కష్టం అవని, ఏమన్నా కానీ నీ దగ్గరికైనా ఉంటాను. దూరం ఉండవచ్చు. నిజమే, ఓపిక కావాలి. ఆయన వాగ్దానం నెరవేర్చబడే వరకు ఓపిక కావాలి. ఆయన చెప్పింది జరిగే వరకు ఓపిక కావాలి. వాళ్ళ తొందరపడితే ఇది జరగదు. యోబు భార్య విసిగిపోయింది శ్రమలో. అన్ని కోల్పోయినాక వ్యాధిగ్రస్తులు ఎదురుకు వచ్చి అంటది, ఇంకెందుకయ్యా దేవుడు అంటావు, యథార్థత అంటావు, విడిచిపెట్టాయి, దేవుడు చూసి చచ్చిపోతుంది. కానీ యోబు అన్నాడు, మురుకురాలు మాట్లాడినట్టుగా మాట్లాడు. ఒక రోజున దేవుడి వల్ల మీరు అనుభవించిన, ఆ దేవుడి వల్ల ఈ కీడు అనుభవించడానికి అనుగుణం కాదా? అంతే, దెబ్బక నోరు బంద్ అయిపోయింది. యోబు ఎంతో ఓర్చుకున్నాడు, సహించుకున్నాడు, భరించుకున్నాడు. తట్టుకోలేకపోతే దేవుడితో చెప్పుకున్నాడు. కారణం టైం వచ్చింది. దేవుడు యోబుని విడిపించి రెండంతలుగా బ్లెస్ చేశాడు. అందుకే యోబు సహనానికి మాదిరి. దేవుడి బిడ్డ, మరి మనవేళ ఉంటుంది విరోచన. ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు అన్యాయస్తుడు కాదు, విడిచిపెట్టేవాడు కాదు. ఈరోజు ఈ పరిస్థితులు ఏమైనా కావచ్చు. సంసోను విసుగు చెంది చాలా కోరాడు. తన బల రహస్యం చెప్పకూడదు వారికి చెప్పేశాడు. భయంకర నష్టం. అన్న
విసుగు చెంది భోజనం మానేసి ఎప్పుడు ఏడుస్తూ తన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంది. ఆలోచించు. కానీ లూకాసు వార్తలో వివరాలు మాత్రం విసుగుదల లేదు, ఓపిక కలిగి ఉన్నాయి. మాటికి వెళ్ళింది, అడిగింది, సాధించుకుంది. మరి ఈరోజు మనం ఎలా ఉన్నాం? దయచేసి ఆలోచించాలి. నీకు ఓపిక లేదా? అసహనంతో ఉంటున్నావా? విసుగు చెందుతున్నావా? విరక్తి చెందుతున్నావా? అందులో నీ జీవితంలో లేని నష్టాలు, కష్టాలు కారణం బైబిల్ చెప్తుంది ఒకటే, నువ్వు అన్ని చూస్తున్నావు, అందరినీ చూస్తున్నావు, అన్ని వింటున్నావు, ప్రభుని మాత్రం చూడట్లేదు. నీ విశ్వాసతను కొనసాగించేది ఆయన, నీ సమస్యను చూపించేది ఆయనే, నీ నష్టాలు కష్టాలు తీర్చేది ఆయనే, నేను పరలోకం చేర్చేది ఆయనే, నీకు ఓపిక కలిగించేది ఆయనే. ఆయన ఎందుకు చూడట్లేదు? ఇజ్రాయేలు అరణ్య ప్రయాణంలో తాపకరమైన సర్పాలు కలిసి చనిపోతుంటే దేవుడు మోషేతో చెప్పాడు, ఒక ఇతర సర్పాలు చేసి పైకెత్తి అందరూ చూసేలా. ఆ సర్పం కాళ్ళు ఎవరు చూస్తారు, వాళ్ళు బ్రతుకుతారన్నాడు. దేవుడు చెప్పినట్టుగా మోషే చేస్తే ఎత్తబడిన సర్పం అరణ్యంలో సర్పము కాటుతో చనిపోయిన సిద్ధంలో వారు కూడా ఎప్పుడైతే అది చూశారో బ్రతికారు. ఎత్తబడిన సర్పం సిలువలు ఎత్తబడినప్పుడు యేసయ్యకు సాదృశ్యం. నీ కొరకు మా కొరకే సిలువలు ఎత్తబడ్డాడు. ఆయన చనిపోయి తిరిగి లేచాడు. మన అమ్మతో నాడేవాచ్చు. ఆ ఆత్మతో నడిపించడానికి, ఆగిపోకుండా చేయడానికి, సాగిపోవడానికి, గమ్యాన్ని చేరుకోవడానికి, మన జీవితంలో జరగవలసిన వాటిని జరిగించడానికి ఇంతవరకు ఒకవేళ ప్రభుని చూడలేకపోయాము. ఈ రోజు నుంచైనా ప్రభుని చూడడం. ఒక భక్తుడు కదా చక్కని పాట పాడాడు, ఎంత దూరమైనా అది ఎంత భారమైనా యేసు వైపు చూడు, ఈ భారమంతా తీరని చక్కని పాట పాడాడు. ఈరోజు ఆయన వైపు చూడు. రాత్రి ఇంతవరకు అలసిపోయి ఉన్నావా? విసిగిపోయి ఉన్నావా? విరక్తితో ఉన్నావా? ఇక వ్యర్థం వేస్ట్ అవుతున్నావా? బ్రతుకుడు దండగలుగుతున్నావా? ఈ రాత్రి దేవుడు కార్యం చేయబోతున్నాడు. అయితే ఉదయం 6 దేవుడు కార్యం చేయబోతున్నాడు. దేవుడితో మాట్లాడుతున్నాడు. దయచేసి ఆయన దగ్గరికి, ఆయన వైపు చూడు, ప్రార్థన చేయి, ఆయన అడుగు. ఈ జీవితంలో గొప్ప కార్యం జరగబోతుంది. దేవుడు అట్టుకోవాలి. గొప్ప కృప మన పట్ల దేవుడు దయచేయగా, దేవుడు మాటలు దీవించుగా, తీర్మానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. విధవరాల జీవితంలో చేసిన గొప్ప కార్యం ఈ ఉదయకాల జీవితంలో చేయబోతున్నాడు. నుంచి మోకరించి కళ్ళు మూసుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ జీసస్. మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా ఎడల మీకున్న ప్రేమతో దయతో మా కొరకు చేసిన ప్రతి మేలును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం ఆరాధనలో ఇంతవరకు మాకు తోడుగా ఉన్నాం. ప్రభువా, మిమ్మల్ని స్తుతించి కనపరిచి ఆరాధించే భాగ్యం ఇచ్చాం. మీ వాక్యం మాతో మాట్లాడినందుకు వందనాలు. మీ బిడ్డలను మా జీవితంలో విసుగుదల ఉండకూడదని మీరు సెలవిచ్చారు. ఎందుకంటే విసుగుదల నిరాశను కలిగిస్తుంది, చేయవలసిన వాటిని చేయకుండా చేస్తుంది, చేయకూడని వాటిని చేయటట్టు చేస్తుంది, చేయవలసిన వాటిని చేయకుండా చేస్తుంది. అందువల్ల ఎంతమంది జీవితంలో భయంకర కష్టాలు, నష్టాలు. అన్న జీవితాన్ని మా ముందు పెట్టారు, శాంసన్ జీవితం మా ముందు పెట్టారు, ఇజ్రాయేల్ చరిత్రను మా ముందు పెట్టారు, ఫిలిష్తీయులు ఇజ్రాయేల్ యుద్ధంలో దావీదును మా ముందు పెట్టారు. అయ్యా, ఎలీషా భక్తిని మా ముందు పెట్టారు. మేమన్నా మాటలు మీ మాటలు విడిచిపెట్టుకున్నాం, హృదయంలో భద్రపరుచుకొని ధ్యానించి ఆ వాక్య ప్రకారంగా మేము చేయాలి. ఆ కొరకు విరుద్ధ సాక్షి సమూహాన్ని బట్టి మేము ఎక్కరించబడుతున్నాం. మా ముందున్న మీ వైపు మేము చూస్తూ సాగిపోయే కృపను కలిగి ఉన్న సహాయం, ఆగిపోయే పరిస్థితులలో రాకుండా సహాయం, నీ కృప చేత బలపరచండి. ఎవరిలో విసుగుదల లేకుండా చేయండి, ఓపికను కలగ చేయండి, సహనమును దయచేయండి. ప్రతి ఒక్కరికి కృప దయచేయండి. ఎవరి జీవిత పరిస్థితులు ఏమిటో మాకు తెలియదు, మీకు తెలుసు. ఎవరు ఏ పరిస్థితులు అని నేను చూస్తున్నాను. దయచేసి సహాయం చేయండి, కృప చూపండి. శ్రమల్లో, శోధనలో, సమస్యల్లో, ఏ పరిస్థితుల్లో, ఇబ్బందుల్లో, ఇరుకులో విసిగిపోకుండా సహాయం చేయండి. ఎవరు చూడడానికి, ముందుకు సాగడానికి సహాయం చేయండి. విడిపించే దేవుడు, నడిపించే దేవుడు, రక్షించే దేవుడు, కృప చూపి కార్యం చేసి మహిమ తెచ్చుకోవాలి.
పాల్పంచుకున్న ప్రతి బిడ్డలను దీవించి ఆశీర్వదించి నీ నామమునకే మహిమ తెచ్చుకోవాలి. ఇంతవరకు మాత్రం దానమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తాను. ప్రార్థన ప్రతిఫలం దయచేయమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామములో మిక్కిలి వినంతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని అన్యోన్యము సహాయము సన్నిధి మోకరించిన ప్రతి బిడ్డకును ఈ లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డకును సకల పరిశుద్ధులకును వాక్యమితిన దాసునికి సంఘము సహవాసానికి ఆయన నిత్య కృప సదాకాలము తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే చేయం, శిలువ రక్తమే చేయం, యేసు నామానికి సంపూర్ణ విజయం, అపవాదికి లయం, తండ్రి మీ కార్యం నిరంతరము జయం కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించునుగాక. మీ అందరికి వందనాలు. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మా ఈ క్రింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి మీ ప్రార్థన అవసరతలు తెలియచేస్తే మీ కొరకు ప్రార్థించడం జరుగుతుంది. మీరు తెలియచేయాలని నేను మీకు ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. మరొకసారి దేవుడు మిమ్మల్ని అందరినీ
దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.